వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు వ్యూహానికి మరింత పదును పెంచారు. జనవరి 5వ తేదీ నుంచి బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో సెప్టెంబర్ 9వ తేదీన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును స్కిల్ కేసులో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇటీవల చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఆ తర్వాత ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇంతలోనే బాబు అకస్మాత్తుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఇది టీడీపీ వర్గాల్లోని ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాజకీయాల్లో తలపండిన నేత. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ స్థాయిలోకి రావడానికి ఎన్నో వ్యూహాలు పన్ని ఉంటారు. ప్రతిపక్ష నాయకుడిగాను పార్టీని నేతలను కాపాడుకోవడానికి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఉంటారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పీకేతో భేటీ అవ్వడం టీడీపీ వర్గాల్లోనూ జనసేనలోనూ హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవడంలోనూ బాబుకి చాకచక్యత ఎక్కువ అని అంటారు. తన వ్యూహ ప్రతివ్యూహాలతో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో వ్యూహకర్తపై ఆధారపడటం రాజకీయ వర్గాల్లోనే ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా టీడీపీకి పీకే వ్యూహకర్తగా వ్యవహరించాల్సి ఉంది. చంద్రబాబు ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించారని చెబుతారు. ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి జీవన్మరణ సమస్య కావడంతో బాబు వ్యూహకర్తపై ఆధారపడుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేసిన చంద్రబాబు అదే పీకేను స్ట్రాటజిస్టుగా నియమించుకోవడం రాజకీయాలు ఎలా ఉంటాయో స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు అవసరం. ఇప్పుడు గెలవకుంటే ఇక పార్టీని నడపటం కూడా కష్టమే. పవన్ కళ్యాణ్ తోడు ఉంటే సరిపోదు. వ్యూహాలు కూడా తనకు కావాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పీకే వ్యూహమో మరేంటో తెలియదు గాని బాబు ఇప్పటికే పీకే మార్క్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వైసీపీపై సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. సామాజిక లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నా అక్కడ కుమ్ములాటలు ఉన్నట్టు పబ్లిక్ లో ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే వైసీపీ నేతలపై గురి పెడుతున్నారు. జనసేనలోకి వైసీపీ నేతల్ని పంపిస్తుంది బాబే అన్న ప్రచారం కూడా ఉంది. 2009లో టీడీపీ నాటి టీఆర్ఎస్ పొత్తులో ఉన్నప్పుడు జహీరాబాద్ సయ్యద్ యూసఫ్ అలీని బాబే తెరాసాలోకి పంపించి ఆయన గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో టాక్ ఉంది. అయితే అనూహ్యంగా సయ్యద్ యూసఫ్ అలీ ఓటమి చవిచూశారు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో జనసేనలోకి నేతల్ని పంపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు సీట్లు ఇచ్చినా అందులో తనవారు ఉండేలా ప్లాన్ బాబు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాక జనసేన ఆఫీస్ నిర్వహణ, ఇతర ఖర్చులు కూడా బాబే చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అటు జనసేనతో సయోధ్యతో సాగుతూనే డీకే శివకుమార్తో భేటీ, పీకే సలహాలు వంటివి తీసుకోవడం బాబుకి ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పడమే కాక బాబులో భయాన్ని బయటపెడుతున్నాయి. ఇందులో భాగంగానే పక్క పార్టీపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీపై నెగిటివ్ ప్రచారాన్ని కూడా నమ్ముకుంటున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. దీనికి తోడు జైలుకు పోయి వచ్చిన నేత సీఎం అయిన చరిత్ర కూడా తనకి కలిసొస్తుందని అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. విజయం కోసం ఏ ఒక్క దారిని వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఆయన ఎలాంటి మొహమాటాలకు పోవడం లేదు. ఇక ప్రభుత్వ ప్రతిష్టని ప్రజల్లోని తగ్గించేందుకు, టీడీపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన అంశాల్ని ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను నేతలకు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో అంశాల వారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, జనసేనతో సీట్ల సర్దుబాటుపై కూడా క్లారిటీకి వచ్చే యోచనలో ఉన్నారు. అలాగే జగన్ ని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా రెడీ అవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తువేళ అనూహ్యంగా జగన్ సిట్టింగ్లను మారుస్తూ సామాజిక సమీకరణలు తెరమీదకు తెచ్చారు. వైసీపీ జనసేన సీట్ల ఖరారులో డైలమా వాతావరణం క్రియేట్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ ను ఇప్పుడు వ్యూహాత్మకంగా రప్పించారు. దీని ద్వారా ప్రశాంత్ కిషోర్ తన వైపు వచ్చేశారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాలు ఇవ్వటానికి మాత్రమే సిద్ధమయ్యారని సమాచారం.
అయితే గతంలో తామే విమర్శించిన ప్రశాంత్ కిషోర్ను ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానించడం పైన సొంత పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు షేరింగ్ పైన లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అయ్యాయి. వీటి నుంచి డైవర్ట్ చేయడానికే పీకేతో సమావేశాలు చేసినట్టు తెలుస్తోంది. షర్మిల క్రిస్మస్ కు పంపిన గిఫ్ట్ల విషయంలోనూ లోకేష్ ట్వీట్ వైరల్ అయింది. షర్మిల క్రిస్మస్ వేళ నారా కుటుంబానికి గిఫ్ట్లు పంపారు. నారా ఫ్యామిలీతో పాటుగా పలు రాజకీయ సినీ ఫ్యామిలీలకు గిఫ్ట్స్ పంపారు. షర్మిల కూడా తనకు దగ్గరైందనేలా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఇది కూడా టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగా కనిపిస్తోంది. అలాగే ఎన్నికల్లో ప్రభావం చూపేలా పందెం రాయిళ్లతోనూ టీడీపీకి పాజిటివ్ గా ప్రచారం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా టీడీపీకి అనుకూలంగా బెట్టింగ్లు నిర్వహించి ప్రజల్లో టీడీపీ పట్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నట్టు కూడా ప్రచారం ఉంది. అంతేకాక ఆ బెట్టింగుల్లోనూ కొంత పర్సెంటేజ్ టీడీపీకి ఫండింగ్ గా వెళుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ పట్ల నెగిటివ్ ప్రచారం చేస్తూ టీడీపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో జనసేన బలంగా లేకపోవడంతో ఆ పార్టీని కూడా వీరే ప్రభావితం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది పక్కన పెట్టి ఇలా ప్రచారాల ద్వారా, ఇతర ప్రయత్నాల ద్వారా ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్తో విభేదించిన వారు రాజకీయ వ్యతిరేకులను కూడగట్టి లబ్ధి పొందుతూ గెలవాలని చూస్తున్నారు. అయితే ప్రచార ఆర్భాటంతో గ్రౌండ్ రియాలిటీపై ఫోకస్ పెట్టకపోతే అసలుకే మోసమొచ్చే ఛాన్స్ ఉంది. మరి దీనిని గుర్తించి సరిదిద్దుకుంటారా, లేక వ్యూహాలతోనే ఏమార్చే ప్రయత్నం చేస్తారా అనేది టీడీపీ విజయ అవకాశాలని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.